ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శక్తి కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును. కీర్తనల గ్రంథము 48వ కీర్తన 14వ చరణం. ఫర్ దిస్ ఈజ్ గాడ్ అవర్ గాడ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. హీ విల్ బీ అవర్ గైడ్ ఈవెన్ టు డెత్. సామ్స్ చాప్టర్ 48 వర్స్ 14. ఈ రోజుకు గాను మహోన్నతుడైన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనల్ని నడిపించే దేవుడు, కాపాడే దేవుడు. ఆయన ఎన్నడూ వదలని, విడువని, ఎడబాయని దేవుడు. ఆయన ఈరోజు వాక్యము ద్వారా వాగ్దానము చేస్తున్నాడు, ఆయన మరణం వరకు విడువక నడిపిస్తాను అని. ఈ రోజున అలసిపోయిన స్థితిలో, నడవలేని స్థితిలో, నీ భవిష్యత్ ఏంటో అర్థము కాని పరిస్థితుల్లో ఉన్నావా? ఏం చెయ్యాలో తెలియదు, ఎలా మాట్లాడాలో జ్ఞానము లేదు, ఈ కొత్త ప్రాంతములో ఎలా ఇమిడిపోవాలో అర్థం కాని స్థితి నీకు ఎదురైందేమో. సరైన మార్గములో నడిపించేవారు లేక ఈ రోజున నీ బిడ్డలు, నీ కుటుంబము, నీ స్నేహితులు మార్గము తప్పిన వారిగా ఉన్నారేమో. దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. ఆయన గైడ్గా నీకు ఉండబోతున్నాడు. ఎప్పుడు ఎలా ఉండాలో ఆయన నీకు తెలియజేయబోతున్నాడు. కాబట్టి కంగారు పడకు, దేవుని పైన ఆధారపడు. చాలా పర్యాటక ప్రాంతాలలో గైడ్స్ అనేవారు ఉంటారు. వారు ఆ ప్లేస్ని గురించి వివరిస్తుంటారు. దాని యొక్క పూర్వపు దినములను గురించి చెబుతూ, ప్రాముఖ్యత ఏంటో వివరిస్తూ, అక్కడి పర్యాటకులను నడిపిస్తూ అన్ని క్రమ పద్ధతుల్లో చూపిస్తూ ఉంటారు. బాగా ధనం ఉన్నవారు, సెలబ్రిటీస్, వీరంతా తమ ఫుడ్ ఎక్సర్సైజులకు ఒక కోచ్ను లేదా గైడ్ని ఏర్పాటు చేసుకుని వారికి లక్షల్లో ధనం ఇస్తుంటారు. అయితే ఈ రోజున వాక్యం సెలవిస్తుంది, మనల్ని అన్ని విషయాల్లో నడిపించే గైడ్ లేదా కోచ్ అన్నీ మన యేసయ్యే అని. అటువంటి దేవుని దగ్గరకు వచ్చిన వారి జీవిత పరమార్థం ఏంటో తెలుసుకోగలరు. ఆయన ఎటువంటి డబ్బు అడగడు, ఏ శాలరీలు ఇవ్వాల్సిన అవసరం లేదు. అన్ని విషయాలను దేవుడు మనకు తెలియజేస్తూ ఆయన ఆత్మ ద్వారా నడిపిస్తాడు. భక్తుడు అంటున్నాడు, ఆయన మనకు దేవుడై ఉన్నాడు అని, మరియు సదాకాలము దేవుడే అని. అంటే ఆయన దైవత్వంలో మార్పు ఉండదండి, మారిపోడండి, ఎప్పటికీ దేవునిగానే ఉంటాడు. కానీ ఈ లోక పరిస్థితులను బట్టి విరోధంగా మారడు, చెడు నిర్ణయాలు తీసుకోడు, ఏ పాపము చేయడు. ఈ లోకంలో మనం చూస్తే చాలామంది మేమే దేవుళ్ళం అని ప్రకటించుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. నా దగ్గర మహిమలు ఉన్నాయని, నేనేదైనా చేయగలను అని వారు చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఆ మాటలు ఎప్పుడూ అలాగే ఉండవు. వారు దేవుడు అని ప్రకటించుకున్నాక వారు అదే పరిశుద్ధతను కొనసాగించలేరు. ఏదో ఒక చోట, ఏదో ఒక సమయంలో, ఎక్కడో ఒక ప్రాంతములో తప్పు చేస్తూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడతారు. అంతవరకు దేవుడు అని భావించిన వారు ఇతను ఇలాంటి వారా అని అసహించుకుంటారు. అంటే వారి దైవత్వం ఏమైంది? కొన్ని రోజులకే ఫేడ్ అవుట్ అయిపోయింది. కానీ మన యేసయ్య సదాకాలము దేవుడై ఉన్నాడు. నాలో పాపము ఉన్నదా అని అడగగలిగినటువంటి సమర్థుడై ఉన్నాడు. ఈ లోకమును, దానిలోని సమస్తమును సృజించిన వాడై ఉన్నాడు. ఆయన ఆదియు అంతమును అయిన దేవుడై ఉన్నాడు. కాలానికి తగినట్లు, పరిస్థితులకు తగినట్లు మారేవాడు కాడు మన యేసయ్య. ఆయన సదాకాలము దేవుడే. నీకు, నాకు, ఈ లోకములోని సమస్త జనమునకు ఆయనే దేవుడు. అటువంటి శక్తిగల దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు నీతో ఈరోజు మాట్లాడుతున్నాడు. మరణము వరకు ఆయన నడిపిస్తాను అని. కృంగిపోకు, దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని పోషిస్తాడు. భయపడకు, దేవుడు నీకున్న బలహీనతల నుండి విడుదలనిస్తాడు. కలవరపడకు, యేసయ్య నీ కుటుంబ జీవితాన్ని, నీ సంసార జీవితాన్ని నిర్మిస్తాడు. మన యేసయ్య మంచి కాపరి అని లేఖనములు సెలవిస్తున్నాయి. మంచి కాపరిగా ఉన్న ఆయన మంచి మార్గంలోనే మనల్ని నడిపిస్తాడు. ఆయన మార్గములు అన్నీ కూడా సరళమైనవి. ఆయన మార్గములో వంకర త్రోవలు, దొంగ ఊబిలు, ఎటువంటి ఉచ్చులు లేవు.
కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, యేసయ్య నడిపింపును కోరుకో. వాక్యము దీపమై మనకు మార్గమును చూపిస్తుంది. ఆ వాక్యాన్ని చేత పట్టుకో. వాక్యము మనకు జ్ఞానాన్ని ఇస్తుంది. ఆ జ్ఞానాన్ని పొందుకో. మరణం వరకు నిన్ను దేవుడు వదిలిపెట్టడు. కాబట్టి నీవు ఒంటరివి కాదు అని గ్రహించి ఈ జీవిత యాత్రలో దేవుడు జాగ్రత్తగా నడిపిస్తాడు అని విశ్వసించి ధైర్యముగా ముందుకు సాగు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన దేవా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, దయాళుడా, దీర్ఘశాంతుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి, ధైర్యపరిచి, ఆదరించి, ప్రోత్సహించి అయా మమ్మల్ని లేవనెత్తినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అవును తండ్రి, నీవు మమ్మల్ని సదాకాలము నడిపించే దేవుడవని, మరణము వరకు తండ్రి మమ్మల్ని నడిపిస్తావని, నీవే మాకు దేవుడవై ఉన్నావని తండ్రి వాగ్దానము చేసిన దేవా మీకు స్తోత్రములు తండ్రి. అయా వాగ్దానము చేసినటువంటి రీతిగా ఎన్నడును వదలని, విడువని, ఎడబాయని ప్రభువుడవు తండ్రి. అవును తండ్రి, మరణం వరకు మమ్మల్ని నడిపిస్తావు. మరణం వరకు తండ్రి మాకు తోడుగా ఉంటావని తండ్రి. ఎలాంటి కష్టాలైనా, ఎలాంటి సమస్యలైనా, ఎలాంటి ఇరుకులు, ఇబ్బందులైనా వాటన్నిటి నుండి కూడా మీరు మాకు విడుదలను అనుగ్రహిస్తారని తండ్రి సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి బలపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో ఉన్నారో వారికి ఉన్న ఆ యొక్క ఇరుకులు, ఇబ్బందులన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. అనారోగ్య సమస్యలన్నిటి నుంచి కూడా మీరు విడుదల దయచేయండి. వారికి ఉన్న బలహీనతలు, వారికి ఉన్న శారీరక రుగ్మతలన్నిటి నుండి కూడా మీరు విడుదలను అనుగ్రహించి సంపూర్ణ ఆరోగ్యము, స్వస్థతను వారికి మీరు అనుగ్రహించి అయా మరణకరమైనటువంటి రోగముల నుండి కూడా తండ్రి మీరు స్వస్థపరచుమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా తండ్రి ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. రుణ భారాల నుండి విడుదలను అనుగ్రహించండి. అదేవిధంగా కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, ఆస్తి తగాదాలు, వీటన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి ప్రభా. అయా వృద్ధులను మీరు బలపరచండి. అనాథలను, అభాగ్యులను ఆదుకొనండి. తల్లిదండ్రి లేని వారి పక్షముగా మీరే ఉండి న్యాయమును తీర్చుమని వేడుకుంటున్నామయ్యా. చిన్న బిడ్డలందరినీ కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయండి. బిడ్డలు ప్రభా యవన వయసులో గేమ్స్కి ఎడిక్ట్ అయిపోతున్నారు. అయా వ్యభిచార వ్యసనాలకు ఎడిక్ట్ అయిపోతున్నారు. అదేవిధంగా తండ్రి త్రాగుడు వ్యసనాలకు ఎడిక్ట్ అయిపోతున్నారయ్యా. వారిని ఆ యొక్క ఊబిలో నుండి మీరు లేవనెత్తండి నా ప్రభువా. మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితము ప్రతి యవ్వన బిడ్డకు మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. రక్షణ లేక అయా మారు మనస్సు లేక ఎందరైతే బిడ్డలు అయా ఈ లోకంలో ఉన్నారో ప్రభా, ప్రతి ఒక్క బిడ్డకు రక్షణను, మారు మనస్సును మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. చిన్న బిడ్డలందరినీ కాచి కాపాడమని బ్రతిమిలాడుకుంటున్నాం. చేతి పని చేసుకుంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించదవన్న వాగ్దానము వారి జీవితంలో మీరు నెరవేర్చండి. అదేవిధంగా బిజినెస్ చేస్తున్న వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి బిజినెస్లో ఎటువంటి నష్టాలు వారికి కలగకుండా మీ యొక్క సహాయము దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా నా ప్రభువా ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి వివాహాల విషయంలో మీ చిత్తమును బట్టి మొరపెడుతున్నారో వారికి తండ్రి మీ యొక్క చిత్తములో ఆయా కార్యమును జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం. గర్భిణీ స్త్రీలను దీవించండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచండి. ఎందరైతే బిడ్డలు సంతానము లేక బాధపడుతున్నారో వారికి సంతానాన్ని మీరు దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అయా నీ సంతతి వారు ఇసుక రేణుల వలె విస్తారమగునని అయ్యా మీరు చేసిన వాగ్దానము వారి జీవితంలోనూ కూడా మీరు నెరవేర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా నా ప్రభువా ఎందరైతే బిడ్డలు ఈ రోజున ప్రయాణాల్లో ఉన్నారో వారి యొక్క ప్రయాణం అంతటిలో అయా మీ యొక్క సన్నిధిని వారికి తోడుగా ఉంచమని అయా ఎటువంటి అపాయము కలగకుండా మీరే వారిని మార్గములో నడిపించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా నా ప్రభువా అయా మా భారతదేశమును దీవించండి. అయా మా భారతదేశములో సమాధానాన్ని దయచేయండి. అయా సమృద్ధిని దయచేయండి. శాంతిని అనుగ్రహించండి. సంతోషమును దయచేయండి ప్రభా. ఒకరికొకరు అయా మరి తండ్రి ప్రేమ కలిగి జీవించుటకు సహాయం దయచేయండి తండ్రి. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. వారు చేస్తున్నటువంటి పనులలో మీరు తోడుగా ఉండండి నా తండ్రి. అదేవిధంగా తండ్రి కోర్టు సమస్య, ల్యాండ్ సమస్యలు అన్నిటి నుంచి కూడా విడుదలను దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. తండ్రి
ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిని చేర్చుకోమని మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.